అమర్ రాజశేఖర్ గారు, వచ్చిన అన్ని జర్నలిస్ట్ అందరికీ చాలా నమస్తే. వైజాగ్ పబ్లిక్ అందరికీ ఇదే హార్ట్ఫుల్ నమస్తే. మూవీ పేరు తల. తల అంటే అందులో ఏదో ధోని తల, అజిత్ తల అలా థింక్ చేస్తారు. మన తెలుగులో తల అంటే హెడ్. సో మీరు పోస్టర్ చూస్తుంటారు, కోడి హెడ్ ఈ హెడ్. సో కథలో వెరీ ఇంపార్టెంట్ అన్న విషయం ఆ తల. ఆ మూవీ ఫినిష్ అయినప్పుడు అందరికీ తెలుసు తల ఎంత ఇంపార్టెంట్. లెగ్ చెయ్యి లేకుండా బతకొచ్చు, బట్ హెడ్ లేకుండా బతకడం కష్టం. సో ఈ హెడ్తో నేను బతుకోవాలి నువ్వు సింబాలిక్గా పెట్టాను. సో నా హెడ్ పెట్టి ఈ మూవీ కష్టపడి చేశాను. ఈ మూవీ అందరూ చూసి హిట్ చేయాలి. 14th February విత్ లవర్స్ డే. ఈ మూవీ లవర్స్ డే చెప్పడం అలా వైలెంట్ వ్యాలంటైన్స్ డే. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అన్ని మూవీలో అన్ని కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఈ మూవీలో కొత్త కాంటాక్ట్ ఉంటుంది. ఒక టీనేజ్ అబ్బాయి ఇంత పెద్ద యాక్షన్ చేస్తున్నారంటే దానికి ఇంతవరకు నాకు తెలిసి ఏ మూవీలో లేదు. అన్ని పెద్ద పెద్ద హీరో చేస్తారు. దానికి మీనింగ్ ఏమైనా ఉంటుంది, ఇక్కడ అలా లేదు. ఒక టీనేజ్ అబ్బాయి ఎమోషనల్గా ఫైట్ చేస్తున్నారంటే వాడు ఆర్డినరీ బాయ్ వాడు స్టోరీ. వాడు చిన్నప్పుడు కరాతే అని నేర్చుకునేవాడు కాదు. అలాంటి ఒక ఆర్డినరీ అబ్బాయి ఎలా ఎమోషనల్ అవుతున్నారంటే ప్లే ఇది కొత్తగా ఉంటుంది, జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు. దానికి టీనేజ్ యాక్షన్కి కారణం కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంది చెప్తారు మీరు చూసి. సో దాన్ని నేను రాయడగే అంత కాన్సెప్ట్ అబ్బాయితో చేయాలి, బట్ టీన్తో వేయాలి. ఎందుకు నేను ఆ కాన్సెప్ట్ తీసుకున్నానంటే ఇప్పుడు కరోనా తర్వాత అన్ని టీనేజెస్ మూవీ చూస్తున్నారు, వాళ్ళే ఫస్ట్ వచ్చేస్తున్నారు. ఈ మిస్టేక్ ఆ మిస్టేక్ ఇక్కడ ఈ మిస్టేక్ కూడా చెప్పేస్తున్నారు. ముందలా లేదు, ఇప్పుడు చాలా బ్రెయిన్ ఉండే స్టూడెంట్ అయిపోయినారు. గ్రాఫిక్ బాగాలేదని చెప్పేస్తున్నారు అది. సో అందువల్ల వాళ్ళు మనసులో మనం ప్లేస్ పెట్టాలంటే అమర్ రాజశేఖర్ మూవీలో వాళ్ళు అన్ని బాగుంది వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం ఫ్యామిలీనే వస్తారు. సో వాళ్ళు ఎంటర్ అవ్వబోదు టీనేజ్ వాళ్ళు మనసులో ఉన్న క్యారెక్టర్ ఉండాలి, వాళ్ళు ఒక్కరా ఉండాలని చెప్పి నేను ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాను. దానికి నా అబ్బాయి ఆట పెట్టుకుంటాను. సో డోంట్ మిస్ ఇట్. వెరీ చాలా రోజుల తర్వాత అమర్ రాజశేఖర్ క్యాప్లో వస్తున్నాడు. డబుల్ రణం ఎంజాయ్ చేయండి. అందరూ అడుగుతుంటారు ఎక్కడ వెళ్ళినా అమర్ రాజశేఖర్ సార్ ఎప్పుడు సార్ రణం వస్తుంది, వచ్చేసింది ఎంజాయ్ చేయండి. ఇంకా డబుల్ లేదు, ట్రిపుల్ రణం. ఇంకా నేను అందరికీ చెప్తున్నాను, మళ్ళీ మూవీ తీస్తూనే ఉంటాను. సో మై మదర్ ప్రాబ్లమ్స్ ఒంట్లో బాగా అందువల్ల సార్ నన్ను క్యాప్ వచ్చింది సార్. నవ్ ఐ స్టార్టెడ్. థ్యాంక్ యూ. దీంట్లో యాక్సెప్ట్ చేయవచ్చు, బట్ ఈ ట్రెండింగ్ అర్థమే ఉంటుంది. ఆ ట్రెండ్ అప్పుడు ఉంటుంది. ఈ ట్రెండ్లో ఒక మాస్ ఎలిమెంట్ అంటే ఎలా ఉండాలంటే కంటెంట్తో ఉండాలి, లైవ్గా ఉండాలి. ఐ మీన్ కమర్షియల్ ఇప్పుడు మనం థింక్ చేసిన డ్రీమ్లెస్ సాంగ్ థింక్ చేసిన 100 మెంబర్స్ కొట్టడం అలాంటి మాస్ ఉండదు. దిస్ లైవ్ మాస్. ఒక కొత్త ఇది జనంగా ఎంజాయ్ చేయలే ఒక కొత్త విషయం ఉంటుంది. నాకు మాస్ తర్వాత వేరే ఏం తెలియదండి. నేను నా వైఫ్ కూడా లవ్ చేసినంటే వెళ్ళి స్ట్రైట్ బాత్రూమ్ లేడీస్ బాత్రూమ్ చెప్పేసిన ఐ లవ్ యూ. దానికి ఏదేదో రణమల్ల బ్రిలియంట్ సీన్ చేసి మ్యారేజ్ చేసేది. నాకు కొంచెం ఇలా పెట్టుకుని మా బ్యాగ్లో తిరగడం అంత లవ్ ఫీల్ మనకు అంత లేదు. సెంటిమెంటల్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్. సో నేను పుట్టినప్పుడే మాస్తో పుట్టాను. నా ఫ్యాన్స్ చిరంజీవి గారు, రజనీ గారు. ఐ మీన్ థియేటర్లో ఏంటంటే ఇలా టెన్షన్ చూడదు నాకు వచ్చేది, క్లాప్స్ కొడుతూనే ఉండాలి థియేటర్. అందుకే లేదా పబ్లిక్ కూడా వచ్చిన అది లేకుండా ఆడియన్స్ అన్ని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ద టెన్షన్ మూవీ, ద టెర్రర్ మూవీలో వస్తుంది చూడండి, హారర్ మూవీ అన్నీ ఇంట్లో చూడండి టెన్షన్ వస్తుంది. క్లాప్స్ వచ్చిన మూవీ మట్టుగా థియేటర్లో ఉండాలి. అప్పుడు మేము థియేటర్లో క్లాప్స్ కోసం చెయ్యి ఎన్ని అరిపేరికి ఇదైపోతుంది. సో అలా ఒక మూవీ మనకి చేయాలి, అలా చేశాను, మీరు చూశారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ట్రెండ్కి ఏదో చేయాలి. నా అబ్బాయి కరోనా టైంలో నాకు మూవీ చేసాం, చిన్న ఇంటి లోపలే మూవీ చేసాం. అప్పుడు జాలీగా టైం పాస్, బయట వెళ్ళకూడదు, వీళ్ళే కెమెరామెన్ నేనే డైరెక్టర్, నా అమ్మాయి లైట్ మ్యాన్ చేసాం. ఒక అబ్బాయి ఒక ఇంటి లోపల ఎలా దొరికాడు, పెర్ఫార్మెన్స్ అదిరేసాడు, చాలా బాగా చేశాడు. నేను షాక్ అయిపోయినాను. ఏంటంటే నా ఏది చెప్పినా అలా డబ్బులు ఇస్తున్నాడు ఎవడు. అప్పుడు మా మైండ్లో ఐడియా వచ్చింది, సరే ఓకే
అప్పుడు ఇది ఏ జాయ్ ఒక యాక్షన్ చేసినా అది నార్మల్గా ఉంటుంది ఎన్ని చేసినా. సో ఒక టీనేజ్ యాక్షన్ చేసిన దానికి ఒక పాయింట్ కావాలి. దానికోసం 2 years వీడికి చెప్పలేదు, వీడు మంచి చదువుతాడు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి. సో మంచి ఒబిడియంట్ అబ్బాయి. సో నా వైఫ్ దగ్గర చెప్పాను, చేస్తాను 2 years తర్వాత పాయింట్ వచ్చింది. అది ఇప్పుడు ఎలా అంటే రీమేక్ కష్టం, ఇంకో మూవీలేదు కొట్టడం కష్టం, ఇంకా ఇంగ్లీష్ మూవీలేదు కొట్టడం కష్టం, అన్ని ఓటీటీలో వచ్చేది. నా అబ్బాయి అన్ని ఏదో ఒక సీన్ చెప్పా, డాడీ ఆఫ్ఘన్ మూవీస్లో వచ్చింది ఓటీటీలో చూసేసారు. సో మనం కొత్తగా థింక్ చేయాలి. సో ఇప్పుడు ఉన్న పోటీల డైరెక్షన్ ఉన్న పోటీలో ఏదో కొత్తతనం ఉండడం కోసం ఐ ప్లేడ్ దట్ పాయింట్, దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ తల. అంతేగా ఫ్లైట్ టైంకి వస్తాను మనకు నమ్మకం ఉందన్న. పారాషూట్ ఉంది కదా, జంప్ చేయొచ్చు కదా. ఫ్లైటా అలా పని చేస్తాను మీరు. 7 o'clock ఫ్లైట్ 8:30కి వచ్చింది. నా కోసం వచ్చాడు పాపం, అంత దూరం షూటింగ్ బెంగళూరులో వచ్చాడు. థ్యాంక్ యూ, సారీ మీడియా, సారీ సో మచ్. ఫ్లైట్ డిలే కావాలి, ఫ్లైట్ డిలే అందుకే లేట్ అయిపోయింది. నిజమన్నా, ప్రామిస్. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను క్షమించాలి, ఫ్లైట్ డిలే సత్యప్రమాణంగా చెప్తున్నా, ఫ్లైట్ డిలే అయింది, అందుకే లేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తల అనేది నా లైఫ్లో మర్చిపోలేని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే బిగ్ బాస్లో మీ సీజన్ 4 ఉన్నప్పుడు మాస్టర్ ఒక మాట ఇచ్చారు, మాస్టర్ మాట ఇస్తే నిలబెట్టుకుంటే అనే దానికి ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఈ సినిమా అరే నా సినిమాలో నేను పెట్టుకుంటున్నాను, వేరే లెవెల్ కమెడీను, నీలో మంచి టాలెంట్ ఉందని చెప్పేసి 2021లోనే మాట ఇచ్చారు నాకు. అది ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేశారు, మాటలు నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, థ్యాంక్స్ అ లాట్. దీనిలో తల మాస్టర్తో వర్క్ చేయలేకపోయాను, మాస్టర్ వాళ్ళ అబ్బాయితో వర్క్ చేస్తున్నాను, రాగిన్తోని. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్. తలలో నాకు ఒక డిఫరెంట్ రోల్ అండి. మీరు ఎలా ఉంటుందంటే, మీరు ఉపేంద్ర గారి సినిమాలో ఒక హెయిర్ స్టైల్, ఉపేంద్ర మూవీలో ఒక హెయిర్ స్టైల్, ఆ హెయిర్ స్టైల్తో ఒక డిఫరెంట్ లుక్ మాస్టర్ రెడీ చేసే దగ్గరుండి, అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. నా క్యారెక్టర్ వచ్చేసి అంటే మొత్తం రివీల్ చేస్తే బాగోదు. ఇప్పుడే మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది, నా సాంగ్. ఆ సాంగ్ చూస్తే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది అనమాట. చాలా ఫన్నీగా, చాలా అద్భుతంగా డైలాగులతో నన్ను చాలా అద్భుతంగా చూపించారు. బేసిక్గా సినిమాలో హీరోలకి మంచి సాంగ్స్ ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. లవ్ చేసి నేను డిస్టర్బ్ అయిపోతాను, నేను ఎవరిని లవ్ చేశాను, ఎందుకు డిస్టర్బ్ అయ్యాను, నేను డిస్టర్బ్ అవ్వడం కారణం ఎవరు అనేది మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్క చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ ఉంటారు, లవ్ బ్రేకప్ ఉంటుంది. నాది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. దీంట్లో నా లవ్ స్టోరీకి ఒక పేరుంది, లవ్ స్టోరీ అన్నమాట. ఇది ఉంది కదా, ఇది లోపలికి వెళ్తే నాకు అర్థమైపోద్ది, థియేటర్ లోపలికి వెళ్తే నాకు అర్థమైపోద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మూవీని బాగా సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ ఇది మా అమ్మ పుట్టిన ఊరు. మా అమ్మ ఊరు ఇదైతే మా డాడీ ఊరు కాకినాడ అనమాట. సో నాకు ఒక కొడుకు పుట్టి ఇలా హీరోని చేసి ఇలా తిరుగుతానని నేను అసలు అనుకోలేదు. సో అదేవిధంగా ఈరోజు ఈ వైజాగ్లో మా అబ్బాయి మూవీ ఇలా ప్రమోషన్ చేయడం అనేది చాలా. అమ్మాయి ఫస్ట్ చూసింది వైజాగ్, ఐ లవ్ యూ చేసింది ఇక్కడే. మా ఈయన నాకు ప్రపోజ్ చేసింది కూడా వైజాగ్లోనే. సో అన్నీ కలిసికట్టుగా మళ్ళీ వైజాగ్కి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేపిస్తున్నాము. సో ఈ మూవీకి వస్తే ఇది యాక్చువల్లీ ఒక కాంటెంట్ బేస్డ్ మూవీ అండి, కాంటెంట్ బేస్డ్ కమర్షియల్ మూవీ. ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ కూడా చేశారు. శ్యామ్ కే నాయుడు గారు, శివ మాస్టరు, కెవిన్ మాస్టర్, సెల్వ మాస్టర్, దాని తర్వాత జైలర్ శివ. ఈ ప్రొడక్షన్ కూడా చాలా చాలా బాగా వచ్చింది సార్, అవుట్పుట్ కూడా. సో మా అవుట్పుట్ ఎలా ఉందో మీరు 14th వైల్డ్ వ్యాలంటైన్గా వస్తున్నాడు మా తలతో. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ వైజాగ్ అండ్ వెల్కమ్ వైజాగ్. అండ్ సో ఫస్ట్ ప్రమోషన్ టూర్ అంటే ఫస్ట్ వీ వెంట్ టు తిరుపతి అనమాట. తిరుపతిలో వీ వెంట్ టు కాలేజ్. అక్కడ ద స్టూడెంట్స్ చాలా సపోర్ట్గా ఉండే, అసలు నేను ఎవరో కూడా తెలియకుండే, కానీ ఇక్కడ అందరూ అమ్మాయిలు అబ్బాయిలు బాగా ఫోటోస్ దిగారు. కానీ అన్ని అప్లాస్ అన్ని మా నాన్నకి వచ్చింది.
నేను కూడా అనుకున్నాను నేను, ఎందుకు అందరూ నాతో పిక్ తీసుకున్నారు. ట్రైలర్ చూసి వాళ్ళు ట్రైలర్ చూసి ఇలా చాలా జోష్గా అయిపోయారు వాళ్ళు. సో ఆ జోష్ చూసి, ఆ ట్రైలర్ చూసి, వాళ్ళు ఆనందం చూసి వాళ్ళ కళ్ళలో, సో అన్నీ చూసాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మా మూవీ లోపల. సో ఈ ట్రైలర్కి ఇంత హైప్ ఇస్తున్నారంటే మూవీకి ఎంత హైప్ వస్తుందో అలా ఒక థాట్ ఉంది నా లోపల. ప్లస్ ట్రైలర్లో 10% ఉంటే ఇంకా 100% మూవీలో ఉంది. సో అందరూ తప్పకుండా Feb 14 మూవీ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. అది ఒక మాట ఇస్తాను మా అందరి లోపల నుంచి. ఇంకా తిరుపతి నుంచి వెంటూ రాజమండ్రి, కాకినాడ, మళ్ళీ విజయవాడ, సో అన్ని కాలేజెస్లో వెళ్ళాం. అన్ని చోట్ల టైలర్ ప్లే చేసాం. అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు టైలర్ చూసాక. సో వాళ్ళ జోస్, వాళ్ళ హైప్ చూసి అసలు అన్స్పీకబుల్ అనమాట. సో యాజ్ అ టీనేజర్ ఫోటోలు పెట్టుకుంటారు. సో ఏమైందంటే నిన్ననే ఒక కాలేజ్లో నేను అలా ఒక స్పీచ్ ఇస్తుందంటే ఒక అమ్మాయి పిక్చర్ చేసుకుని వాల్ పేపర్ వేసింది. సో వాల్ పేపర్ అప్పుడే వేసుకుంది. సో నాకు ఏంటి ఇది ఇప్పుడేనా అని నాకు డౌట్ వచ్చింది. సో ద రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, రెస్పాన్స్ చాలా చాలా అదిరిపోయింది. అసలు ఒక ఫస్ట్ మూవీకి, ఒక ఫస్ట్ యాక్షన్ మూవీకి ఇట్లా ఒక రెస్పాన్స్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద టీనేజర్స్ అండ్ మీడియా. సో ఇంత సపోర్ట్ ఇస్తున్నాం అందరికీ. సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐమ్ వెరీ బెస్ట్ టు బీ ఇన్ దిస్ పొజిషన్. సో మా నాన్న ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐమ్ వెరీ లక్కీ. ఎందుకంటే చాలా మంది యాక్టర్ అవ్వడం చాలా ఆలోచిస్తారు, కానీ నాకు ఈ ఏజ్లో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం చాలా థ్యాంక్ఫుల్ ఫర్ దట్ ఫర్ మై డాడ్. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ మా మూవీకి ఇచ్చినందుకు రెస్పాన్స్ అసలు ఇట్స్ అన్ఇమాజినబుల్ అండ్ ఐమ్ థ్యాంకింగ్ యూ ఆల్ సో మచ్. మమ్మీకి థ్యాంక్స్ ఏం లేదా? మమ్మీ అసలు అండ్ మా రాధా వదిన గురించి చెప్పాలి. పాపం సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అవుతున్న వరకు వెనక నుండి ఈ సినిమాను ముందుకు నడిపిస్తూ ఉన్నారు వదిన గారు. పాపం పడుకుంటున్న నిద్ర సరిగ్గా చాలా కష్టపడుతున్నారు.